2026లో కోడింగ్ నేర్చుకుందాం అనుకుంటున్నావా? అయితే ఒక మిస్టేక్ మాత్రం అస్సలు చేయకు. అదేంటంటే పైథాన్, జావా, సి++, జావా స్క్రిప్ట్ అన్నీ ఒకసారి నేర్చుకోవడం. బికాస్ 6 మంత్స్ తర్వాత నీ ల్యాప్టాప్లో 10 కోర్సెస్ ఉంటాయి. బట్ నీ గీట్‌హబ్‌లో ఒక ప్రాపర్ ప్రాజెక్ట్ కూడా ఉండకపోవచ్చు. ఇంజనీరింగ్ అంటే జస్ట్ డిగ్రీ కాదు. స్కిల్స్ బిల్డ్ చేసుకునే జర్నీ. కన్‌ఫ్యూజన్ నుండి క్లారిటీ వరకు, లెర్నింగ్ నుంచి కెరియర్ వరకు. ఇది అన్‌స్కిల్డ్ ఇంజినీర్. లెట్స్ లెర్న్, లెట్స్ బిల్డ్, లెట్స్ గ్రో టుగెదర్. సో ఇది మన ఛానల్ అన్‌స్కిల్డ్ ఇంజినీర్. ఈ ఛానల్‌లో అన్నీ మీకు యూజ్‌ఫుల్ కంటెంట్ ఉంటుంది. ఒకసారి ఎళ్లి ఛానల్‌లో వీడియోస్ చూడండి. ఇంకా మీరు గనుక ఫస్ట్ టైమ్ వచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. ఇప్పుడు వీడియోలో ఎంటర్ అవుదాం. కోడింగ్ స్టార్ట్ చేయాలని అనుకుంటున్నావా? బట్ ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలియదా? ఏ లాంగ్వేజ్ బెస్ట్? పైథానా, జావానా, సి++ఆ? లేకపోతే డీఎస్సీ ఎప్పుడు చేయాలి? ప్రాజెక్ట్స్ ఎప్పుడు బిల్డ్ చేయాలి? ఏఐ ఎప్పుడు నేర్చుకోవాలి? వీడియో కంప్లీట్‌గా చూసిన తర్వాత 2026, 27లో జీరో నుండి కోడింగ్ స్టార్ట్ చేసి ఇంటర్న్‌షిప్స్ అండ్ ప్లేస్‌మెంట్ ప్రిపరేషన్ వరకి ఎగ్జాక్ట్‌గా ఏం చేయాలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఫస్ట్ ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్. 2026లో కోడింగ్ నేర్చుకోవడం స్టిల్ వర్తా? ఆన్సర్ ఎస్. బట్ కోడింగ్ నేర్చుకునే వే చేంజ్ అయింది. ఎర్లియర్ స్టూడెంట్స్ ఇలా అనుకునేవారు, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుంటే చాలు జాబ్ వస్తుంది అని. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ చాలా డిఫరెంట్. అలా అసలుకే లేదు. ఏఐ టూల్స్ కోడ్ జనరేట్ చేయగలవు. కంపెనీలో రియల్ ప్రాబ్లం వచ్చినప్పుడు ప్రాబ్లమ్ని అండర్స్టాండ్ చేయడం, సొల్యూషన్ థింక్ చేయడం, కోడ్ని టెస్ట్ చేయడం, బగ్స్ ఫిక్స్ చేయడం, రియల్ వరల్డ్ అప్లికేషన్స్ బిల్డ్ చేయడం, ఇవన్నీ ఇంపార్టెంటే. యాక్చువల్లీ ఏఐ వచ్చిన తర్వాత కోడింగ్ ఇంకా ఈజీ అయ్యింది. బట్ గుడ్ ప్రోగ్రామర్ అవ్వడం చాలా కష్టమైంది. స్టూడెంట్స్ చేసే ఫస్ట్ బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? దే ట్రై టు లెర్న్ ఎవ్రీథింగ్. మండే పైథాన్ అంటారు, ట్యూస్డే జావా, వెనస్డే సి++, థర్స్డే జావా స్క్రిప్ట్, వీకెండ్ ఏఐ, నెక్స్ట్ వీక్ డిఎస్ఏ. రిజల్ట్ ఏంటి? ఎవ్రీథింగ్ టచ్డ్ బట్ నథింగ్ మాస్టర్డ్. ఫస్ట్ రూల్, ఒక లాంగ్వేజ్ని సెలెక్ట్ చేసుకొని దాంట్లో ఫండమెంటల్ స్ట్రాంగ్ చేయండి. ఓకే, నౌ బిగ్గెస్ట్ క్వశ్చన్, విచ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ షుడ్ యూ లెర్న్ ఇన్ 2026? కామెంట్లో చెప్పండి. సింపుల్గా చెప్తే యూనివర్సల్ బెస్ట్ లాంగ్వేజ్ అనేది ఏమి ఉండదు. యువర్ కెరియర్ డిసైడ్స్ యువర్ లాంగ్వేజ్. యువర్ గోల్ ఇస్ ఏఎంఎల్. Python is best for software development or backend. Java is a strong option. Do competitive programming in C++ and learn web development and JavaScript ecosystem. Listen carefully. Don't spend 3 months in deciding your language. Spend 3 months in learning it. Your fundamental. ఒక లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మంత్లో ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ అన్ని నేర్చుకోండి. స్టార్ట్ విత్ వేరియబుల్స్, డేటా టైప్స్, ఆపరేషన్, కండిషన్, లూప్స్, ఫంక్షన్స్, అరేస్, స్ట్రింగ్స్, ఇన్పుట్ అండ్ అవుట్పుట్. ఇవన్నీ డీప్గా నేర్చుకోండి. బట్ డోంట్ జస్ట్ వాచ్ ట్యూటోరియల్స్. లూప్ నేర్చుకున్నావా? 10 లూప్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయి. ఫంక్షన్స్ నేర్చుకున్నావా? స్మాల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయి. అరేస్ నేర్చుకున్నావా? అరే ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయి. ఇలా అన్యాక నేర్చుకుంటే వెళ్ళు. జస్ట్ ట్యూటోరియల్స్ చూస్తే ఏం రాదు. వాచ్ 30%, ప్రాక్టీస్ 70%. బికాస్ కోడింగ్ వీడియోస్ చూస్తే కోడింగ్ నేర్చుకోలేం. కీబోర్డ్ మీద కోడ్ టైప్ చేస్తేనే కోడింగ్ నేర్చుకోగలం. స్టాప్ డూయింగ్ మెమరైజింగ్. మంత్ 2లో మీరు జస్ట్ ఊప్స్ ప్లస్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టార్ట్ చేయండి. ఎస్పెషల్లీ జావా స్టూడెంట్స్, ఊప్స్ కంపల్సరీగా అండర్స్టాండ్ చేసుకోవాలి. బికాస్ యూ నీడ్ టు లెర్న్ క్లాస్, ఆబ్జెక్ట్, ఇన్హెరిటెన్స్, పాలిమరైజేషన్, ఎన్క్యాప్సులేషన్, అబ్స్ట్రాక్షన్. ఇవన్నీ కంపల్సరీగా నేర్చుకోవాలి. డెఫినేషన్స్ మెమరైజ్ చేయకు. రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్తో అర్థం చేసుకో. దెన్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్టార్ట్ చేయి. ఈజీ ప్రాబ్లమ్స్ చేసుకుంటూ స్మాల్ లాజిక్ ప్రాబ్లమ్స్ చేయి. అరేస్, స్ట్రింగ్స్, సర్చింగ్, సార్టింగ్ బేసిక్స్, ఇలా అన్నీ నేర్చుకుంటూ వెళ్ళు స్టెప్ బై స్టెప్. బికాస్ ఇంటర్వ్యూలో జావా సింటాక్స్ తెలుసా అని మాత్రమే అడగరు. ఈ ప్రాబ్లమ్ని ఎలా సాల్వ్ చేసావని కూడా అడుగుతారు. కమ్ టు ద వరల్డ్. ఇంజనీరింగ్ స్టూడెంట్కి హర్రర్ మూవీ లాగా అనిపిస్తుంది ఈ డిఎస్సి అని చూడగానే. బట్ డిఎస్సిని ఫియర్గా చూడకండి. డిఎస్సి అంటే థింకింగ్ స్కిల్లా నేర్చుకోండి. ఫస్ట్ బేసిక్ టాపిక్స్ని స్ట్రాంగ్ చేయి. స్లోగా అడ్వాన్స్ టాపిక్కి మూవ్ అవ్వు. అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు 3 క్వశ్చన్స్ నీకు నువ్వే క్వశ్చన్ చేసుకో. వై దిస్ ఈస్ అప్రోచింగ్? కెన్ ఐ మేక్ ఇట్ ఫాస్టర్? వాట్ ఈస్ ద నెక్స్ట్ టైం కాంప్లెక్సిటీ? ఇలా నీకు నువ్వు కొన్ని క్వశ్చన్స్ వేసుకుంటే నీకు ప్రాబ్లం అనేది ఈజీగా అర్థమవుతుంది. డోంట్ మెమరైజ్ డిఎస్ఏ, అండర్స్టాండ్ ఇట్. స్కిల్స్ స్టూడెంట్స్ ఆల్మోస్ట్ ఇగ్నోర్ చేస్తారు గీట్ అండ్ గీటబ్ని. సపోజ్ నువ్వు 5 ప్రాజెక్ట్ బిల్డ్ చేసావు అనుకో, బట్ అన్నీ నీ ల్యాప్టాప్ ఫోల్డర్లో ఉన్నాయి. రిక్రూటర్కి ఎలా చూపిస్తావు? లెర్న్ బేసిక్ గిట్ కమాండ్స్, రిపాజిటరీ, కమిట్, పుష్, పుల్, బ్రాంచ్, మెర్జ్. ఇక మీ గీటప్ ప్రొఫైల్ని స్లోగా బిల్డ్ చేయడం స్టార్ట్ చేయండి. అండ్ నౌ ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్, ప్రాజెక్ట్స్. కోర్స్ కంప్లీట్ చేయడం ఈజీ, ప్రాజెక్ట్ బిల్డ్ చేయడం చాలా కష్టం. అండ్ ద ఎగ్జాక్ట్లీ వై ప్రాజెక్ట్స్ మ్యాటర్. ఫస్ట్ స్టార్ట్ విత్ స్మాల్ ప్రాజెక్ట్స్ లైక్ క్యాలిక్యులేటర్, టు డూ లిస్ట్, క్విజ్ యాప్స్, స్టూడెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్. దెన్ ఇంటర్మీడియట్ ప్రాజెక్ట్స్, స్టార్ట్ అప్లికేషన్స్, వెదర్ అప్లికేషన్స్, ఈ కామర్స్ అప్లికేషన్స్, ఏఐ బేస్డ్ అప్లికేషన్స్. ఇలా చిన్న చిన్నగా ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసుకుంటూ వెళ్ళండి. ఇంపార్టెంట్ రూల్, డోంట్ కాపీ యువర్ ప్రాజెక్ట్స్ బ్లైండ్లీ. యూట్యూబ్లో ప్రాజెక్ట్ చూసి డైరెక్ట్ దాన్ని కాపీ చేయకండి. మీరు కొన్ని చేంజెస్ చేయండి, కొన్ని ఫ్యూచర్స్ని అప్డేట్ చేయండి. ఇంప్రూవ్ ద యూఐ.
ఇలా కొన్ని బేసిక్స్ చేంజెస్ చేస్తే ఆ ప్రాజెక్ట్ మీద అని అర్థమవుతుంది. సాల్వ్ అనదర్ ప్రాబ్లమ్స్ అంటే మీ ప్రాజెక్ట్స్‌తో వేరే ప్రాబ్లమ్స్ కూడా సాల్వ్ కావాలి. మేక్ ఇట్ యువర్స్ అంటే దాన్ని మీరు మీ సొంతం చేసుకోండి. అలా ఈజీ చేసి. ఇంటర్వ్యూలో ప్రాజెక్ట్ గురించి క్వెషన్ వచ్చినప్పుడు కోడ్ ఎక్కడి నుంచి కాపీ చేసావో కాదు. వై యూ బిల్డ్ ఇట్ అండ్ హౌ ఇట్ వర్క్స్ చెప్పగలగాలి. మేబీ నువ్వు ఏ ఇయర్‌లో అయినా ఉండొచ్చు. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్. మేబీ ఇప్పటికి కూడా కోడింగ్ స్టార్ట్ చేయకపోవచ్చు. అండ్ డోంట్ ఫీల్ సాడ్. నేను లేట్ అయిపోయానని అస్సలకి ఆలోచించకండి. లేట్‌గా స్టార్ట్ చేసినా ప్రాబ్లమ్ ఏం కాదు. స్టార్ట్ చేయకుండా ఉండకపోవడమే పెద్ద ప్రాబ్లమ్. సో స్టార్ట్ టుడే అండ్ డూ డెవలపింగ్ డైలీ. డోంట్ నీడ్ 10 అవర్స్ ఎవ్రీ డే. స్టార్ట్ విత్ 2 అవర్స్, 1 కాన్సెప్ట్, ఫ్యూ ప్రాబ్లమ్స్, 1 స్మాల్ ప్రాజెక్ట్. రిపీట్ ఇట్ ఎవ్రీ డే, ఎవ్రీ సింగిల్ డే. తర్వాత మేబీ నువ్వు ఎక్స్‌పర్ట్ కాకపోవచ్చు. బట్ యూ డెఫినెట్లీ నాట్ ద సేమ్ స్టూడెంట్ యూ ఆర్ టుడే. 26, 27లో కోడింగ్ స్టార్ట్ చేయాలా? అబ్సల్యూట్లీ యెస్. బట్ కోడింగ్‌ని ట్రెండ్ కోసం నేర్చుకోకు. ఫ్రెండ్స్ కోసం నేర్చుకోకు. ఫ్రెండ్స్ అందరూ నేర్చుకుంటారు కాబట్టి నేను కూడా నేర్చుకోవాలని అస్సలకి అలా థాట్స్ తీసేయి. నీ జాబ్ కోసం మాత్రమే అసలుకే నేర్చుకోకు. బిల్డ్ చేయడం కోసం నేర్చుకో. ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం కోసం నేర్చుకో. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నీ ఫ్యూచర్ ఇంప్రూవ్ చేయడానికి నేర్చుకో. ఇవన్నీ మెయిన్ పాయింట్స్. ఇవన్నీ నోట్ చేసుకొనుండు. మైండ్‌లో ఒక్కటే పెట్టుకో. డైలీ నువ్వు ఇంప్రూవ్ కావాలి. ఎందుకంటే నువ్వు ఇంప్రూవ్ అయితే నీ ఫ్యూచర్‌కే బ్రైట్‌గా ఉంటుంది. ఐ వాంట్ టు నో వన్ థింగ్. మీ గోల్ ఏంటి? కామెంట్‌లో జస్ట్ 1 వర్డ్‌లో టైప్ చేయండి. ఆన్సర్ బట్టి నెక్స్ట్ వీడియోలో ఎగ్జాక్ట్ రోడ్ మ్యాప్ ప్లస్ రిసోర్సెస్ ప్లస్ ప్రాజెక్ట్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తా. వీడియో కనీసం 100లో 1% స్టూడెంట్స్‌కైనా యూజ్‌ఫుల్ అయిందనుకుంటున్నాను. వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. కోడింగ్ స్టార్ట్ చేయాలని కన్‌ఫ్యూజన్ ఉన్న మీ ఫ్రెండ్‌కి వీడియో షేర్ చేయండి. అండ్ ఇలా ప్రాక్టికల్ ఇంజినీరింగ్ అండ్ కెరియర్ కంటెంట్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. లెట్స్ సీ ఇన్ నెక్స్ట్ వీడియో.